దయచేసి కూర్చోండి. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో చేరిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాప్రేమ, ఆయన కృప, ఆయన కనికరాలకు మనం దేవునికి ఎంతైనా నమస్తున్నాను. మనం ప్రభుత్వాలు చేసే ముందు దేవుని యొక్క లేఖనాల నుంచి కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకొని మనము ప్రభుత్వంలో పాల్గొందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనాన్ని అందరము కలిపి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం అందరము కలిపి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుకొనుచుండగా నీవు ఆయన విసర్జించుకున్న నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటుంది కదా. నాకు చెప్పండి ఒకసారి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుండగా నీవు ఆయనను విసర్జించుట చేయవలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటుంది కదా. చిన్న ప్రార్థన చేసుకొని మా వారికి కదా. మనవిగా ప్రేమించిన మా వ్యాపారం తండ్రి, మరొకసారి బాధ్యతకు వస్తున్నాం. ఎంతవరకు ప్రభా ఆరాధనలో ప్రభావ మీరు మాతో మాట్లాడడం మీ లేఖన భాగాలు బట్టి మీకు అందజేస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభావ మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి మీరు ఏ విధంగా ప్రభావం రక్షించుకోవడం మేము ఎత్తుగా చేసుకొని పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఏ వ్యక్తులని మా వరకు ఈ భూలోకానికి వచ్చి ప్రభావ మీరు నిత్యుడుగా దేవుల్లో ఉండి నిత్యము మమ్మల్ని కనికరిస్తూ మీ కృపల హస్తాల కింద కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ కృంగిపోయిన సమయం లేవనెత్తూ అధైర్యమైనప్పుడు ధైర్యపరుస్తూ ఇంతవరకు మీరు చూపిస్తున్న మీకు మహాప్రేమకు మిమ్మల్ని ఇస్తున్నాం. మీ సందర్భంలో మేమందరం కలిసి ఆరాధించిన విధానం బట్టి మరొకసారి మీకు వాసన తెలియస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ సజీవ ప్రభు లేఖనం నేను ధ్యానం చేయించుడుగా ఈ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడి మీ బలంలో చేసే ముందు నా యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకా ఏ విధంగా శరీరం చక్కపరచుకోవాలో, ఏ విధంగా ప్రభావం నేనే ప్రభావం మీ సన్ను ప్రభావం మీరు తగ్గించుకొని ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవాలో, ఆ నిత్యరాజ్యాన్ని ప్రభు ఏ విధంగా వాసుకోవాలో సజీవ ప్రభు లేఖనం ద్వారా ప్రభు దాసుతో ప్రభు నుండి వినామానికి మీరే మహిమగంతా ప్రభావించుకోవాల్సిందిగా ప్లాన్ చేస్తున్నాం. వెనక విషయంలో గ్రహించుకునే మనసు అర్థం చేసుకునే హృదయం మాకు కృతజ్ఞత ఇచ్చేవలసిందిగా ప్లాన్ చేసుకుంటూ మా ముందు సంప్రమ తీవ్రకరంగా చేసి వినామానికి మీరే మహిమగంతా ప్రభావించుకోవాల్సిందిగా ప్లాన్ చేసుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠకరమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక చిన్న ఉదాహరణతో మన భాగాన్ని ప్రారంభించుకుందాం. ఒకసారి మరి ఒక రాష్ట్రం నుంచి హెబ్రోన్కి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఒక రాష్ట్రం నుంచి వెళ్ళి ఆ యొక్క కాంపౌండ్లో అటు ఇటు నడుస్తున్నాడు. అదే సమయంలో భక్సింగ్ గారు కూడా షూట్ వేసుకొని చేతిలో బైబిల్ పెట్టుకొని ఆ యొక్క కారిడోర్స్ దగ్గర నడవడం, తర్వాత ఆ యొక్క కాంపౌండ్ అంతా నడుస్తూ ఉన్నాడు. భక్సింగ్ గారిని ఈయన చూడాల గమనించలేదు. గమనించకపోవడం మరొక ఎత్తు. ఈయన ఏం చేశాడయ్యా అంటే ఆయన ఎవరో తెలియకుండా అతని దగ్గర నుంచొని, అంటే భక్సింగ్ గారి దగ్గర నుంచొని అన్నాడంట, నేనైతేనా ఎంతకన్నా పెద్ద సేవ చేస్తా అన్నాడు. నేనైతేనా ఎంతకన్నా గొప్ప పరిచయం నేను చేయగలను. ఎవరు భక్సింగ్ గారు ఎవరో ఊసి అన్నాడు. పక్కన ఉండి కూడా ఆయన ఎవరు తెలియదు. పక్కన ఒక పెద్దనాడంట, సంఘ పెద్దనాడంట, బ్రదర్ డూ యూ నో హూ ఈస్ బ్రదర్ భక్సింగ్ అన్నాడు. బ్రదర్ డూ యూ నో హూ ఈస్ బ్రదర్ భక్సింగ్ అన్నాడు. యా ఐ నో హిమ్ అన్నాడు. సో నీకు తెలుసు కదా, ఆయన ఎవరు నీకు తెలుసు అన్నావు, మరి నీ పక్కన ఎవరు తెలుసా అన్నాడు. నీ కుడి పక్క నుంచి ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా అన్నాడు. ఐ డోంట్ నో అన్నాడు. ఆయన ఎవరో తెలియకుండా నువ్వేం చేస్తున్నావు, నేనైతే ఇంతకన్నా గొప్పగా చేస్తాను అంటున్నావు కదా, ఆయన ఎవరో తెలుసా నీకు అన్నాడంట. ఏమంటే ఈయనకి షాక్ అయ్యాడంట. షాక్ అయ్యాడంట. హూ ఈజ్ హీ అన్నాడంట. ద పర్సన్ హూ యు ఆర్ స్పీకింగ్ అబౌట్, ద పర్సన్ హూ ఈజ్ బ్రదర్ భక్సింగ్ అన్నాడు. ఏ వ్యక్తి నువ్వు అతని గురించి మాట్లాడుతున్నావో ఆ వ్యక్తి బ్రదర్ భక్సింగ్ అన్నాడు. కొన్ని తిరిగిపోయినాడు. భక్సింగ్ అన్నాడంట. ఒక మౌన నవ్వి బ్రదర్ హూ ఆర్ యూ అన్నాడు. నీవెవరు అన్నాడు. బ్రదర్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ గాడ్ సర్వెంట్
ఇన్ వన్ మిస్టేక్. యాజ్ ఐ నో యూ ఐ కేమ్ హియర్. నువ్వెవరో నీకు తెలుసుకున్న కొరకు నేను వచ్చాను, కానీ నువ్వే ఆయన నాకు తెలియదు అన్నాడంట. భక్సింగ్ గారు అన్నాడంట, నీకు నీవే అనుకున్నావు కదా, నీకు నువ్వే అనుకోవడం వలన నువ్వు మోసపోతున్నావు అన్నాడు. ఈరోజు నా భాగం ఏంటంటే, కొన్నిసార్లు మనకి ఆత్మీయ జీవితంలో నీకు నీవే, నీకు నువ్వు అని అనుకోకూడదంట. చూద్దాం, చదువు ఒకసారి ఇర్మియా 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17 చూసినట్లయితే నా భాగం ఏంటంటే, నీకు నీవే అని అనుకోకూడదండి. మనకు మనమే అని ఇప్పుడు అనుకోకూడదంట. అనుకోవడం వలన మనం నష్టపోతున్నాము. అనుకోవడం వలన కొన్నిసార్లు మనకి ఆత్మీయ జీవితంలో మేలు పొందలేకపోతున్నాం. ఈ ఉదాహరణ చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ వ్యక్తి ఎవరో గ్రహింపు లేకుండా ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే భక్సింగ్ గారు ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నారో, ఆ వ్యక్తి ఎవరో నేనే అని చెప్పాలి, డైరెక్ట్గా నేనే అని ఆయన చెప్పాలి. కానీ పక్కనున్న పెద్ద చెప్పడం వలన ఈ వ్యక్తి గ్రహించాడు. ఇప్పుడు భక్సింగ్ గారు మాట్లాడాడు, ఎప్పుడు నీకు నీవే, నేను చేసుకున్నాను, నాకు నేనే చేసుకున్నాను, ఇది నా వలన జరిగింది, నా వలన ఇది కలిగిందని చెప్పి ఎప్పుడు ఏం చేసుకోకూడదంట, అనుకోకూడదని దేవుని వాక్యం ద్వారా చెప్పాడు. ఇప్పుడు ఈ ఉదాహరణ ద్వారా కొన్ని సంగతులు నా భాగంలోకి వెళ్దాం. చదవండి ఒకసారి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17 చూసినట్లయితే అక్కడ ప్రవక్త ఇర్మియా ద్వారా దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడంట. ఏమని మాట్లాడుతున్నాడు చదువు ఒకసారి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపిస్తున్నాడు. ఇప్పుడు మన దేవుడైన యెహోవా మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? మార్గంలో నడిపిస్తున్నప్పుడు నీవు ఆయన ఏం చేసావు? విసర్జించటం వలన నీకు నీవే ఏం చేసుకున్నావు? దేవుడు ఎప్పుడు మనకు బాధ కలుగ చేయడండి. దేవుడు ఎప్పుడు మనకు నష్టం కలుగ చేయడు. దేవుడు ఎప్పుడు మనకి శ్రమను గురించడు. దేవుడు ఎప్పుడు మనకి శోధించడు. మనంతట మనమే. ఇది ఎవరి వలన కాదు, నీకు నీవే, నీకు నీవే. దేవుని వాక్యం చూసిన భాగం ఏంటంటే, నీకు నీవే అని ఎప్పుడు అనుకోకూడదంట. లోకంలో మనం చూసినట్లయితే అనుకుంటాం, ఇది నా వల్లే కలిగింది, ఇది నేను వల్ల నా చేత జరిగింది, నా ద్వారానే, లేక నాకు నేనే చేసుకున్నాను. దేవుడు ఏం చేశాడండి? ఒక వ్యక్తి అంటాడు అప్పుడప్పుడు, దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఏమేం చేశాడు? దేవుడు నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు బతుకున్నావు అంటే అది దేవుడికి ఆశీర్వాదమే. ఆయన కృప, ఆయన కనికరము, ఆయన యొక్క దయ, ఆయన యొక్క దీర్ఘశాంతము అది నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఇంకా శిష్యుడిగా ఉన్నావు. ఎన్నో శ్రమల్లో, విపత్తమైన పరిస్థితుల్లో దేవుడిని కాపాడుకుంటూ వస్తున్నాడంటే అది దేవుడి యొక్క కృప వలన. నా అంతటి నేను, నాకు ఇచ్చిన ఆరోగ్యం అని ఎప్పుడు అనుకోకూడదండి. కానీ దేవుడు మనల్ని శ్రమల నుండి తీసుకొచ్చిన తర్వాత అక్కడ రాయబడిన మాట అంటే, అక్కడ యెహోవా నిన్ను మార్గంలో నడిపిస్తున్నప్పుడు మనం ఏమనుకుంటున్నాం తెలుసా? నీకు నీవే ఏం చేస్తున్నారంట? దేవుడు ఎప్పుడు బాధ కలుగుతాడండి. నీకు నీవే ఎవరంటండి? నీకు నీవే. దేవుడికి వాక్యం వస్తుంది. మనకు మనమే ఏం చేసుకుంటాం తెలుసు? కొన్ని సంగతులు చూస్తాను వాక్యంలోకి వెళ్ళే ముందు. మనకు మనమే ఏం చేసుకుంటున్నాము అంటే, యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి 22వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం. కొన్నిసార్లు మనకి ఆత్మీయ జీవితంలో నీకు నీవే అని మనకు మనమే ఏం చేసుకుంటామంటే, ఏం చేసుకుంటాము? 22వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నీ కాలం వచ్చినట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరుచుకున్నట్లు విగ్రహం పెట్టుకున్న పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే. ఎవరికి నేరస్థానం చేసుకుంటారండి? ఎవరికి వాళ్ళే ఏం చేసుకుంటారు తెలుసా? నేరస్థాపన చేసుకుంటారండి. మనకు మనమే ఏం చేసుకుంటున్నాము? నేరస్థాపన చేసుకుంటున్నాము. దేవుని వాక్యం వస్తుంది, నీకు నీవే ఏం చేసుకున్నావు? నేరస్థాపన చేసుకున్నావు. దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఆయన అంటే అక్కడ మరొకసారి కూడా వచ్చింది. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నీ కాలం వచ్చినట్టు నరహత్య చేయ పట్టణమా, నేను అపవిత్రపరుచుకున్నట్లు విగ్రహం పెట్టుకునే పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత ఏం చేస్తామంటే, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే ఏం చేస్తున్నావంట? ఇప్పుడు నరహత్య అంటే మనిషిని చంపడము నరహత్య కదా. ఒక కత్తితో పొడిస్తే
నరహత్య అన్నారు. అదే దేవుని యొక్క వాక్య ప్రకారం చూస్తే ఒక వ్యక్తిని మన మాట ద్వారా చంపితే కూడా అది ఏమైందంట? నరహత్య. ఇప్పుడు దేవుడు అంటాడంట, అలా చేయటం వలన నీకు నీవే ఏం చేసుకుంటున్నావు? ఇప్పుడు పాత నిబంధనలు చూడండి, ఉదాహరణ చూపిస్తాను మీకు. తమ్ముడిని అన్నయ్య ఏం చేశాడు? వాళ్ళకి వాళ్ళేనా వేరే వాళ్ళు చంపారా? చంపేశాడు. ఇప్పుడు చంపేసిన తర్వాత ఏమైంది? ఈయన శుభ్రంగా పక్కన ఉంచున్నాడు. దేవుడు వచ్చి అడిగాడు, ఏమయ్యా ఏడి నీ సహోదరుడు ఏడంటే, నేను ఆయన కావాలన్నా నా కావాల పెట్టాడు ఏమన్నా అన్నాడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి ఒక సంభాషణ, అక్కడ సంఘటన జరిగింది. అక్కడ భూమి నుండి అంట ఏమొచ్చిందంటే అండి, ఆయన రక్తం ఏం చేస్తుందంట? దేవునికి మొరపెడుతుంది, నేరస్థాపన చేస్తుంది. ఇప్పుడు నీకు నీవే నేరస్థాపాన్ని ఏం చేసుకున్నావు? పునరుద్ధరించుకున్నావు. అది దేవునికి వాక్యం వస్తుంది. చూడండి, మీకు అర్థం కోసము లూకాసు వార్త 11వ అధ్యాయం ఒక ఉదాహరణ చూపిస్తుంది. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు నేను వాక్యం చెప్పే ముందు చెప్పబోయే ఉదాహరణ ఈ రెండు చెప్పే మాటలు. లూకాసు వార్త 11వ అధ్యాయము 32వ వచనం చెప్తాడు. అక్కడ నినివే మనుషులు విమర్శకాలున్న ఈ తరము వారితో కూడా నిలువబడి నేరస్థాపన చేసేది ఎవరంటే నేరస్థాపన చేసేది. ఇంకా మనం చూసాం యెహెజ్కేలు 22:3 చెప్పాక నీకు నీవే ఏం చేసుకున్నావు? నేరస్థాపన చేసుకున్నావు. ఇప్పుడు నినివే వారు ఏం చేస్తారంటే, ఇప్పుడు మన మీద ఏం చేయబోతారంటే ఒక దినాన నేరస్థాపన చేస్తారు. ఎందుకు తెలుసా? నినివే మనుషులు ఎలాంటి వాళ్ళు? దేవుని దృష్టి ఎలా ఉన్నారంట? దేవుని దృష్టి ఎలా ఉన్నారండి? దేవుని దృష్టి ఎలా ఉన్నారు? నేరస్థాపన చేసిన వాళ్ళు, వాళ్ళు నేరం చేసిన వాళ్ళు. అందుకనే ఆ నినివే పట్టణాన్ని దేవుడు ఏం చేద్దాం అనుకున్నాడు? నాశనం చేద్దాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యోనా మాట విని దేవునికి మొరపెట్టుకున్నారో, దేవునికి ప్రార్థన చేశారో, ఇప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి ప్రార్థన ద్వారా వాళ్ళకి స్వస్థ ఇచ్చాడు. దేశం మొత్తం నాశనం చేయకుండా చేశాడు. ఇప్పుడు అదే నినివే వారినంట దేవుడు మన మీద ఏం చేయబోతున్నాడంట? నేరస్థాపన చేయబోతున్నాడంట. నేరస్థాపన చేయడానికి పెట్టబోతున్నాడంట. ఇప్పుడు నేరస్థాపన అంట మనకు మనమే చేసుకుంటున్నామండి. అందుకే ఉదాహరణ చెప్తుంటే అప్పుడప్పుడు గోర్లు పెంచుకుంటారు చాలామంది ఏం చేస్తారంటే పెంచుకుంటారా? పెంచుకుంటారు. కొంతమంది బాగా ఎంత బాల్ పెంచుకొని దాన్ని శుభ్రంగా నెయిల్ పాలిష్ చేస్తారు. చేతితో పాటు కాళ్ళకు కూడా గోర్లు శుభ్రంగా పెంచుకుంటారు. ఇప్పుడు ఉదయాన్నే లెగుస్తారు, కళ్ళు చూసుకుంటారు. ఎవరు పిలిచారు? గొప్పలు లేసేదే. తలుపు తీయగానే ఎవరు పిలవగానే గొప్పని కాదు గుమ్మాన తెలియదు. ఉదయాన్నే గోరికే ఉంది, ఆ ఎరికే ఉంది, పెద్ద గోరు ఉంది, అది తగిలింది. ఇప్పుడు తగలగాలి ఏమైందండి? గోరుకి ఇరిగిపోయింది, లెగిసిపోయిన తర్వాత ఏమొచ్చింది? రక్తం వచ్చింది. ఇప్పుడు ఏమంటారు చెప్పండి ఒకసారి? ఈరోజు లేచి ఎవరు మొహం చూసానో, ఈరోజు లేచి పెంచమంది ఎవరండి? గోర్లు అంత బారుగా పెంచమంది ఎవరు? అదొక తప్పు. రెండోది లేవగానే ప్రార్థన చేసుకోకపోవడం రెండో తప్పు. మూడో తప్పు ఆత్రాత్ర వెళ్ళిపోయి గొప్ప తలుపు తీయటం, దాన్ని తగలడము మరొక తప్పు. ఇప్పుడు ఎవరి మీద చేస్తున్నాం? ఈరోజు లేచి ఎవరి మొహం చూసానో అదొక తప్పు. రెండోది ఈరోజు అంతా నాకు మూడింది అనుకుంటారు మరి చాలా మంది. ఈరోజు అంతా నాకేంటిది? మొత్తానికి నాకు కష్టమే అనుకుంటారు. ఇప్పుడు మనకు మనమే నష్టాన్ని ఏం చేసుకున్నాము? పొందించు. దేవుడు ఎప్పుడు ఏం చేయడు సార్? నష్టాన్ని చేయడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడు న్యాయస్థాపన చేసేవాడు కాదు. దేవుని యొక్క వాక్యం మొదటిగా నీకు నీవే ఏం చేసుకున్నావంట? న్యాయస్థాపన చేసుకున్నావు. రెండో సంగతి చూద్దాం. హెబ్రీ 11:7 న్యాయస్థాపన ఎలా చేస్తారో అక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడి చూడండి ఒకసారి. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడండి సంగతుల గురించి దేవుని చేత హెచ్చించబడి హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఇప్పుడు
నోవాహు కూడా ఏం చేయబోతున్నాడంటే నేరస్థాపన చేయబోతున్నాడు. సరే, ఇక మరొక మాటకి వెళ్దాం. మనకు మనమే లేక నీకు నీవే రెండోదిగా ఏం తెచ్చుకుంటో చూద్దాం ఒకసారి. ఈ మాట చూసిన తర్వాత మనకి వాక్యాలకు వెళ్దాం. అదే యెహెజ్కేలు గ్రంథము 22:4 వాక్యం అర్థం కోసం 2 ఉదాహరణలు జ్ఞాపకం చేస్తాను నేను. యెహెజ్కేలు 22:4 నీకు నీవే ఏం తెప్పించుకున్నారంటే మొదటిగా నీకు నీవే నేరస్థాపన చేసుకుంటున్నావు. రెండోదిగా నీకు నీవే ఏం చేసుకున్నారంట? శిక్ష తెప్పించుకోండివి. శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్య జనముల్లో నిందాస్పదముగాను సకల దేశములో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక కాలం ఉందంట. ఆ కాలం ప్రకారం దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? శిక్ష విధిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు 4వ వచనం చూసే వారికి అక్కడ అంటాడు, అక్కడ ఏం చేస్తాడంట? నీకు నీవే శిక్ష తెప్పించుకుంటేవి. ఇదండి శిక్షా సంవత్సరములు వచ్చుటకు. ఇంకా చాలా టైం ఉంది శిక్ష రావడానికి. కానీ శిక్ష మనం దేవుడి దగ్గర నుంచి అంటే శిక్ష అంటే కావచ్చు తెప్పించుకుంటున్నాం మనం. నోరా ఈపికి నాకే అందండి నోరా. ఇప్పుడు శిక్ష కాలం ఉంది, ఇంకా శిక్షకి సమయం ఉంది. కానీ ఇప్పుడు మన చేతుల్లో మనం ఏం చేసుకుంటున్నామంట? దేవుడు అంటే మనకి ప్రతి వ్యక్తికి తగిన కాలం శిక్ష ఉంది. కానీ దానికన్నా ముందే అంటే మనము మన చేతుల్లో మనమే నీకు నీవే ఏం తెచ్చుకున్నావు తెలుసా? దేవుడి దగ్గర నుంచి శిక్ష తెచ్చుకుంటావు. జాగ్రత్త. దేవుని వాక్యం వస్తుంది మనకి ఆత్మీయ జీవితంలో నీకు నీవే శిక్ష తెచ్చుకున్నావు. ఎవరో ద్వారా శిక్ష రాదండి. ఎవరో ద్వారా మనకు శిక్ష రాదు. ఎవరో చేయడం వల్ల మనకు శిక్ష రాదు. చాలా మంది ఏమంటారంటే, అమ్మ ఇది పాపం చేసేరా అందుకే నేను శిక్ష ఇచ్చిందంటారు. ఎవరో చేసే పాపం ద్వారా శిక్ష రాదండి. కానీ దేవుని వాక్యం వస్తుంది. చాలా మంది అవిశ్వాసంగా ఇంకా దేవుడి పిల్లలు చెప్పుకుంటూ కూడా అవిశ్వాసంగా ఎవరో చేయడం వల్ల నాకు ఈ కీడు వచ్చింది, ఎవరో చేయడం వల్ల నాకు ఈ శిక్ష వచ్చిందని చెప్పి దేవుడి మీద నింద వేస్తూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, శిక్షాకాలం వచ్చినప్పుడు ఎవరికైనా శిక్ష వచ్చింది. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు నీకు నీవే నేరస్థాపన చేసుకుంటున్నావు, నీకు నీవే శిక్ష తెప్పించుకున్నావు. ఇప్పుడు మనకు మనం ఏమనుకున్నాం చాలాసార్లు ఈ మాట జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువులో చేద్దాం. ఈ చివరి దినాల్లో ఉన్న మనము నీకు నీవే కొన్నింటిని అనుకోకూడదంటండి. నీకు నీవే కొన్నింటిని అనుకోకూడదంట. వేటిని అనుకోకూడదు? దేవుని యొక్క వాక్యంలో క్లుప్తంగా ఒక 5 ప్రాముఖ్యమైన సంగతులు నేను చూపిస్తాను. నీకు నీవే అనుకోకూడదంట. ఆ డాష్ని పూర్తి చేస్తాను, వాక్యంలో చూపిస్తాను. నీకు నీవే అనుకోకూడదంట. ఎప్పుడు మనకు మనమే. దేవుని యొక్క వాక్యం వస్తుంది నీకు నీవే అని ఎప్పుడు అనుకోకూడదంట. చూద్దాం దేవుని యొక్క వాక్యం. చూడండి, మొదటిగా లూకా సువార్త 12వ అధ్యాయం. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తూ ఈ భాగాన్ని నేను ముగిస్తాను. లూకా సువార్త 12వ అధ్యాయం. మొదటిగా లూకా సువార్త 12వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకున్నాను. నేను ఇలాగ చేతును. మొదటిగా నీకు నీవే ధనవంతుడు అనుకోకూడదండి. నీకు నీవే ఏమనుకోకూడదంటే ధనవంతుడు అనుకోకూడదండి. ఎందుకు తెలుసా? నీ ధనము ఏమైపోతుందంట? చింపటి పెడుతుంది, చెదలు పట్టేస్తుందంట. మొదటిగా నీకు నీవే ఏమనుకోవద్దంట? ధనవంతుడు అనుకోకూడదంట. మొదటి సంగతి, నీకు నీవే ఏమనుకోకూడదంట? నేను ధనవంతుడిని అనుకోకూడదంట. ఎందుకు అంటే ఇక్కడ ఒక సందర్భం కనపడుతుంది మనకి. ఏంటి ఆ సందర్భము? చదవండి ఒకసారి మీకు అర్థం కోసం. పైనుంచి మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుని భూమి ఆల్రెడీ ధనవంతుడు సమృద్ధిగా పండింది. ఆ పండిన తర్వాత ఏమైంది? అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టు. ధనవంతుడికి ఏ సరిపోదు? ఎప్పుడు స్థలం సరిపోదు. ఎప్పుడు ఎంతున్నా ఇంకా దానికోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. కానీ నాకు ఇది సరిపోయింది చాలు అని ఇప్పుడు అనుకున్నాడు. అందుకని సాంస్కృతికంలో మాట్లాడుతుంది, చాలు అనని కొన్ని ఉన్నాయంట. చాలు అనని కొన్ని ఉన్నాయంట. అంటే చాలు అని అన్నట్టది ఏంటిది? అగ్ని, నీరు, తర్వాత
భూమి. ఇవంట చాలు అందంట. నీరు చూడండి, నాకు చాలు అనుకుంటుందా సముద్రం? అనుకోదు ఎప్పుడు. అగ్ని చూడండి, నాకు చాలు అనుకుంటుందా? అనుకోదు. అలాగే ధనవంతుడు కూడా ఎప్పుడు నాకు చాలు, ఇంతతో చాలు నాకు అనుకోడండి. ఎప్పుడు తన ధనాభివృద్ధిని ఎక్కువ చేసుకుంటాడంట. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నీకు నీవే ఏం చేయకూడదంట? ధనవంతుడు అనుకోకూడదంట. మనకు మనమే ధనవంతుడు అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు అంటే నాకు స్థలము చాలదు. భూలోకంలో స్థలం కోసం చూస్తున్నాం, కానీ పరలోక రాజ్యంలో నీకు ఒక నివాస స్థలం ఉంది. ఆ నివాస స్థలంలో నువ్వు ధనవంతుడివి. నువ్వు నడిచే దారి ఎలాంటిదంట? వజ్రాలు, వైడూర్యాలు, కెంపు, గోమేదకము, ఇలాంటి శ్రేష్టకరమైన స్ఫటికంతో చేయబడిన ఆ బంగారు పొరాలని దేవుడు నీ కొరకు సిద్ధపరిస్తే అది చాలదు అనుకొని మనం ఏం చేస్తాం తెలుసు? భూమి మీద ఇది నాకు సరిపోదు. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది, లోకంలో ఎంత కలిగి ఉన్నా ఇంకా కావాలంట మనకు ఆలోచించి. తృప్తి అనేది మనిషి ఏం చేయడంట? పొందుకోడంట. తృప్తి పొందే స్వభావం మనిషికి లేదు. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది, నీకు నీవే శిక్ష తెచ్చుకుంటున్నావు. నీకు నీవే ఏం చేసుకుంటున్నావు? దేవుని దగ్గర నుంచి శిక్ష వస్తున్నాను. మొదటిగా ఏమనుకోకూడదంటే మనము, నేను ధనవంతుడు అనుకోకూడదు. నీకు నీవే ధనవంతుడు అని అనుకోకూడదు. ఇక రెండో సంగతి చూద్దాం. రెండోదిగా ఎప్పుడైతే అనుకున్నాడో తర్వాత చూద్దాం. రెండో సంగతి తర్వాత చూద్దాం. ఎప్పుడైతే అనుకున్నాడో ఇప్పుడు కిందకు వచ్చి ఒకసారి అంటే ఇక్కడ 18 వచ్చింది, 19 వచ్చింది. నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని ఖండించి, కొంతమందికి సరిపోకుండా ఏం చేస్తారు? వాటిని పడగొట్టేసేసి ఇంకా విశాలంగా కడతారు జనాలు. ఉన్నదాంతో తృప్తి పడుతున్నారు జనాలు. ఏం చేస్తారు? దాన్ని పడగొడతారు, ఇంకా దాన్ని విశాలపరుస్తూ ఉన్నారు. కొట్లు విప్పి కట్టించి అందులో నా ఆస్తిని సమకూర్చుకొని ఏమనుకుంటాడంట? అనుకోకపోతే ఏమైంది? ప్రాణంతో కట్టించుకున్నాడండి. ఉంటే ఉంది సమృద్ధిగా. ప్రాణం తరాల్సిన పని ఏముంది? ఆడిదేగా. ఆ కొట్లలో ధాన్యం అంతా ఆడిదే, ఆహారం అంతా ఆడిదే కదా. అయినప్పుడు ఇంకా తన ప్రాణంతో అనుకోవాల్సిన పని ఏంటి? మనిషికి ఇంకా అనేది పోలేదు. తన ప్రాణంతో అనుకుంటాడండి. ఏమని? ప్రాణమా, ఎన్ని సంవత్సరాల కంట కరోనా వస్తే అనేక సంవత్సరాలు ఉంటారు జనాలు. ఆలోచన ఒకసారి. అందుకని శిక్ష అనేదంట వాళ్ళే తెచ్చుకున్నారు, కానీ దేవుడు ఎప్పుడు శిక్ష మనకి కొత్త నిబంధనలో మాట్లాడదు. దేవుడు అంట అన్యాయస్తుడు కాదు. అంత మాత్రమే కాదు, దేవుడు అంట కావాల్సుకొని మనకి ఎప్పుడు శిక్ష పెట్టడంట. ఎప్పుడు నేను చదివించే మాట చదువుకుంటాడు ఒకసారి. మొదటి కొరింథీయులు మనం చూడండి ఒకసారి. చాలాసార్లు మనం అనుకుంటామంట, మనంతటి మనమే తెచ్చుకుంటామంట. దేవుడు ఎప్పుడు మనకి శిక్ష విధించడంట. చూడండి ఒకసారి. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11 సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని ఏం చేయడంట? శోధింపనీయడు. మరొక మాట చూద్దాము. యాకోబు రాసిన పత్రిక దేవుడి పీడి విషయం ఎన్ని వచ్చిందని 13 వచ్చింది. 1:13. దేవుడు 14 వచ్చి చూద్దాం. యాకోబు 1:13. యాకోబు 1:13. దేవుడి కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని ఏం చేయకూడదంట? అనకూడదంట. ఈ మాట గుర్తుంచుకోండి, పేరు అండర్లైన్ చేసుకోండి. చాలాసార్లు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మన పనులు జరగనప్పుడు
అందరూ చాలా మంది ఏమంటారు తెలుసా, అమ్మో ఎంత ప్రార్థన చేస్తానే, దేవుడు నమ్మడం ఏంటంటే అంత ఆశ్రయించబడతారు, దేవుడు నమ్మడం ఏంటి అంతగా దీవించబడుతున్నారు, దేవుడు నమ్మడం ఏంటంటే పిల్లలు పడతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయండి, వాళ్ళకి ఆశ వస్తుందండి అని చెప్పి ఎప్పుడు వాళ్ళని చూస్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం వస్తుంది, నీవు ఆశీర్వదించబడతానికి కారణం ఏంటి తెలుసా, నీకు నీవే ఆ కారణం. మనకు మనమే ఆ నష్టాన్ని తెచ్చుకుంటున్నాము. ఎప్పుడు పక్కన చూసి ఏడుతుంది తప్ప మనం చూసి మనం ఎప్పుడు తెలుసుకో. అందుకే దేవుడు అన్నాడు, అరే బాబు సిరుపు దగ్గర ఏమన్నాడు దేవుడు, అరే బాబు పక్కన చూసి ఏడమాకండి, నీ కోసం నీ పిల్లల కోసం ఏడు. ఇప్పుడు దాకా పక్కన కోసం ఏడుస్తావు చూసినప్పుడు, కానీ పక్కన చూసి ఏడమాక, నువ్వు ఎవరు చూసి ఏడవాలంట, నీ గురించి నీ పిల్లల గురించి చూసి ఏడు. ఎందుకు, ఒక దినాన్ని వాళ్ళు నష్టపోతారు, ఒక దినాన్ని వాళ్ళు తీర్పు ఉంది, అప్పుడు రొమ్ము కొట్టుకున్న నీకు నీవే ఆ శిక్ష తప్పించుకోవడానికి ఛాన్స్ లేదని చెప్పి దేవుడు మనకు ముందుగానే చెప్తున్నాడు. అది దేవుని యొక్క వాక్యం వస్తుంది అంటాడు అక్కడ, నేను దేవుని చేత శోధింపబడుచున్నాను, ఏం చేయకూడదంట, అనకూడదు. గుర్తుంచుకొని మాట, నువ్వు అన్నావా అంటే నీ శాపమే. నేను దేవుని చేత శోధించబడుతున్నాను అన్నావా నీ శాపమే. దేవుని చేత శోధించబడుతున్నాను అనకూడదంట. ఆ తర్వాత ప్రతివాడు, ఇదండి సంగతి, ఎందుకు శోధించబడతాడంట, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ ఉంది కాబట్టి, దురాశ చేత ఏడవబడి మరులు కొనపడటం వలన, అదండి సంగతి. ఎందుకు శోధించబడతాం మనం, దేవుడు మనం శోధించడు. కానీ ఎందుకు మనం శోధించబడుతున్నామంటే మనకి స్వకీయమైన ఏముంది, దురాశ ఉంది. మనకి దురాశ ఉంది కాబట్టి మనం ఏం చేయబడుతున్నాం అంటే శోధించబడుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకి వాడికి ఒక 1000 రూపాయలు వచ్చినాయండి, మనకి రాట్లా, ఎక్కడ కనవేయాలా అనుకుంటాడు దొంగలు. మీకు అందరూ వస్తుంది, ఎక్కడ కనవేయాలనుకుంటాడు, పలానా చోట అయితే బాగుండు అనుకుని వెళ్తాడు. ఎవడో ఏమంటే వేసాడా, వీడంతటి వీడియో వేసాడు, చెప్పండి ఒకసారి మాట్లాడాలి. వీడంతటి వీడియో వేసాడా కన్నము, లేకపోతే ఎవరో చెప్తాం వల్ల వేసాడా, వాడంతటి వాడికి ఏమొచ్చింది దురాలోచన, పక్కనోడికి డబ్బు వస్తుంది, నాకు డబ్బు రావట్లా, నేను కన్న వేసి నేను కూడా వాడిలా డబ్బు తెచ్చుకోవాలనుకున్నాడు, కన్న వేసాడు. ఇప్పుడు ఏం చేయబడ్డాడు, పట్టుబడ్డాడు. ఇప్పుడు పట్టుబడిన తర్వాత ఇప్పుడు మరణ కొనపడి ఏం చేయబడతాడు, ఇప్పుడు ఈడ్చికి వెళ్తారండి. పోలీసులు ఏం చేస్తారు, ఈడ్చికి వెళ్తారు. ఇప్పుడు వాడంతట వాడే శోధన తెచ్చుకుంటున్నాడా, లేక దేవుడు వాడికి శోధన ఇస్తాడు, ఇది చెప్పండి. వాడంతట వాడే శోధన తెచ్చుకుంటాడు. కానీ పైపచ్చి ఏం చెప్తాం, దేవుడు నన్ను శోధిస్తున్నాడండి, దేవుడు నాకు కష్టం ఇస్తున్నాడండి, అమ్మో పక్కింటోడు కూడా రావాడండి, శోధన వచ్చినాడు నాకు. మహామ ఒకసారి చెప్పారు, యోగుకు వచ్చినది కష్టాలు వచ్చినాయండి నాకన్నా. మహామ ఎంత వచ్చినాయండి కష్టాలు, యోగుకు వచ్చినంత కష్టాలు వచ్చినాయంట. ఈ అమ్మ చిగురు ఊడిపోయిందా అన్న, చిగురు ఏమో ఊడిపోయిందా అన్న, అయ్యా ఏ లేదయ్యా అన్నది. మరి చిగురు కూడా, కానీ యోగుకి ఏముడింది, చిగురు ఊడిపోయింది కదా, శరీరం మీద ఉన్న చర్మం ఊడిపోయింది. అంత శోధన వచ్చి దేవుడు విలువలేదు. కానీ ఏమో మాత్రం చిన్న కష్టం రాగానే, చిన్న బాధ రాగానే ఇప్పుడు ఏమన్నా తెలుసా, నాకు శోధన వచ్చేసింది, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఇంకా నేను ప్రార్థన రాను. ఎవరికోసం రావాలండి ప్రార్థనకి, ఎవరికోసం రావాలండి ప్రార్థన, నేను పాస్టర్ కోసం రావాలా, లేకపోతే తోటి విశ్వాసం కోసం రావాలి నేను ప్రార్థనకి, నేను రాను. విశ్వాసం అనేది ఏమైపోయింది తెలిసి చివరికి సాతాను బలంగా పట్టుకున్నాడు. ఆత్మీయ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందేనండి, ఎవరు శోధించరు, ఎవరు మోహించరు, ఎవరిని కష్టపెట్టరు, ఎవరిని శ్రమకు గురి చేయరు. కానీ మనమే మన చేతులారా మన నష్టాన్ని పొందించుకుంటున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది, మొదటిగా నీకు నీవే అని ఏమనుకోకూడదంట, ధనవంతుని అనుకోకూడదంట. ఉండొచ్చు, డబ్బు ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, పేరు ఉండాలి, ఘనత ఉండాలి, ఇవన్నీ ఆయన దగ్గర నుంచి వస్తాయి. ఆయనే చెప్తున్నాడు, ఆయన ఇవన్నీ నా వల్ల నీకు కలుగుతున్నాయి అన్నాడు. ఆయన కావాలి, అవి ఉంటేనే ఈ భూలోకంలో మనకి గౌరవం మర్యాదలు. కానీ దానితో పాటు పరలోక రాజ్యంలో మన ధనాన్ని ఏం చేసుకోవాలంట, సమకూర్చుకోవాలి. ఏంటి ఆ పరలోక ధనం, తోటి విశ్వాసి లేక మరొక నూతనమైన ఆత్మను దేవుని దగ్గరికి ఎప్పుడైతే తీసుకొస్తావో నీ ఖాతాలో ఒక ఆత్మ చేరింది. నీ ఖాతాలో ఏం చేరిందండి, ఒక ఆత్మ చేరింది. ఎప్పుడైతే నీ ఖాతాలో ఒక ఆత్మ చేరిందో పరలోక రాజ్యంలో నీకు ప్రస్థానం వచ్చింది. అది దేవునికి వాక్యం వస్తుంది, నీకు నీవే ధనవంతుడు అనుకోకూడదండి. ఇక రెండో సంగతి చూద్దాం. రెండోదిగా
మనం అందరికి చూసే లోకాసు 12వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, ఎర్రోడా ఈ రాత్రి నీకు ప్రాణం పెడుతున్నాను, తర్వాత ఈ పరిస్థితి అన్నప్పుడు తర్వాత సంగతి తర్వాత మన తెలుసు అందరికీ. సరే, రెండో సంగతి చూద్దాం. 2 తిమోతి 3వ అధ్యాయం. రెండోదిగా నీకు నీవే ఏమనుకోకూడదు చూడండి ఒకసారి. 2 తిమోతి 3వ అధ్యాయం. 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయం. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారినై ఉండుము, ఇట్టి వారికి విముఖుడమై ఉండుము. రెండోదిగా నీకు నీవే భక్తిపరుడు అనుకోకూడదండి. ఎప్పుడు నీకు నీవే ఏమనుకోకూడదండి? భక్తిపరుడు అనుకోకూడదండి. నీకు నీవే ధనవంతుడు అనుకోకూడదు. ఎప్పుడైతే నీకు నీవే అనుకుంటావో నీకు నీవే నేరస్థాపన చేసుకుంటున్నావు, నీకు నీవే శిక్షణ ఇప్పించుకున్నావు. కాబట్టి నీకు నీవే నేను భక్తిపరుడు అనుకోకూడదండి. నీకు నీవే భక్తిపరుడు అనుకోకూడదు. చాలాసార్లు మనం అనుకుంటుంది, అమ్మో నేనండి 8 గంటల ఉపవాసం ఉన్నానండి. ఎవరి కోసం ఉన్నా? వంట మంచిదే, కానీ బలాయిగా చెప్పుకుంటాం చూడండి, అది తప్పది. మన భక్తి ఇతరులకు ఏం చేయకూడదు, కనపడకూడదు. అందుకని మత్తయి సువార్తలో దేవుడు ఏమన్నా తెలుసా, నీ ఉపవాసం అప్పుడు ఏం చేయాలి? ఇతరుల వలె దుఃఖముఖములై, అదే చదువు అమ్మాట ఒకసారి. నీవు ప్రార్థన చేయించుండగా తలుపు వేసి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడడం వలన తమ మనవి వినబడని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీరు మీకు అక్కలుగా ఉన్నవేమో ఆయనకు తెలియదు. కాబట్టి మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండదు. వేషధారుల వలె ఎలా ఉండకూడదంట? ఇచ్చేవాడు ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఉండాలి, ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండడం వల్ల ఆశీర్వాదం ఉంది. దానివల్ల మన బాధలకు పరిష్కారం జరిగింది, సమస్యలకు పరిష్కారం జరిగింది, మంచిదే. కానీ ఏమనుకోకూడదంటే మన భక్తి పరులాగా నటించుకోవాలి. చాలాసార్లు ఏం చేస్తుంది సార్, అమ్మో ఎంత భక్తి పరులాగా నటిస్తామో, ఎంత భక్తి పరులాగా ఏం చేస్తారంట, నటిస్తారంట. దేవునికి వాక్యం వస్తుంది, ఒకప్పుడు నేను, ఒకప్పుడు మీరు, ప్రతి వ్యక్తి భక్తి పరులాగా నటించిన వాళ్ళం. కానీ ఎప్పుడైతే తెలుసుకున్న తర్వాత ఆ నటించే స్వభావాన్ని ఏం చేసుకోవాలంట, నా మటుకు నేను తీసివేసుకున్నాను. భక్తి పరులాగా ఏం చేసుకోకూడదు సార్. ఒకప్పుడు నేను నటించాను, కానీ నటించుకోను. కారణం ఏంటి? నీ భక్తి నీకు వెరితం అవుతుంది. దేవుని యొక్క వాక్యం వస్తుంది. పైకి భక్తి పరులాగా ఏం చేయకూడదంట, ప్రెసిడెంట్ సిస్టర్, ప్రెసిడెంట్ బ్రదర్ అంటారు. లోపల ఇది మౌనం కాదండి, ఎక్కడి నుంచి కొట్టుకుంటున్నాడు అసలు ఎంత మంచి మాటలు వేసుకున్నాడు అంటే. పైకి ఏముంది? పైకి ఏముందండి? భక్తి, వందనాలు. బైబిల్ కూడా ఒక మాట, పైకి ఏం చేస్తారంట, వందనాలు చెప్తారంట సమాజంలో. కానీ లోపల ఏముందంట? లోపల ఏముందంట? ఈ చివరి దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోండి. పరలోక రాజ్యానికి నీవు నేను వారసులవ్వాలి అంటే, ఆ నిత్య రాజ్యానికి, నిత్య పట్టణానికి నీవు నేను చేరాలంటే, దేవుడు నివాసస్థలంలో నీవు నేను ప్రవేశించాలి అంటే, నీకు నీవే ఎప్పుడైతే వీటిని అనుకోకుండా ఉంటావో ఆశీర్వదించబడతావు. నీకు నీవే ధనవంతుడు అనుకోకూడదు, నీకు నీవే ఏమనుకోకూడదంట, భక్తి పరుడు అనుకోకూడదంట. ఎందుకు తెలుసు? ఈ భక్తి నీకు నష్టం కలిగించి భక్తి పరుడు అనుకుంటాడు. బైబిల్లో చాలా మంది నాకు ఉదాహరణ ఉన్నారు. పైకి ఎంత భక్తిగా అనిపించారో, దేవుడితో పాటు ఉన్నారు, దేవుడితో పడుతున్నారు, ఆయన చేసిన అద్భుతకాల కళ్ళారా చూశారు. చివరికి ఏం చేశాడండి? దేవుడిని ఏం చేశాడు? మీకు అంత ప్రమోషన్ చెప్తా. ఆ రాత్రి కూర్చున్నారండి, డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. దేవుడు శిష్యులందరూ కూర్చున్నారు డైనింగ్ టేబుల్ మీద. కూర్చున్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు అక్కడ, ఇదిగో నా సమయం సమీపించేస్తుంది, ఎవరైతే నా రొట్టెముక్కలో పాలు పొందుతారో వారు ఏమవుతారో తెలుసా, ఎక్కడి నుంచి వెళ్ళిపోతూ నన్ను అప్పగించేస్తారండి. ఇప్పుడు మొదలైందండి వాళ్ళ భక్తి. ఎంత భక్తో తెలిసింది. ఎవరికి వాళ్ళు ఏమన్నారు? ప్రభా నేనా, ప్రభా నేనా, ప్రభా నేనా అంటున్నారు ఒక్కొక్కరు. గుమ్మడికిందంటే మా దానికి దొరుకుతున్నారు. ఇప్పుడు దేవుడికి అర్థమైపోయిన సిచ్యువేషన్ అర్థమైపోయి ఏమన్నా తెలుసా, ఎవరైతే నా మొక్కలో పాల్గొని పొందుతారో వారే. వచ్చాడు ఎవరో
ఎవరండి? యేసుక్రీస్తు గారు. మొక్క పుచ్చుకున్నాడు. పుచ్చుకోగానే మొదలైపోయింది లోపల ఆడికి, బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా అడగాలి లెక్క ప్రకారం శిష్యులు, ప్రభు ఏంటి వెళ్ళిపోతాడు, ఇప్పుడు దాకా మనతో పాటు ఉంటాడు కదా, మనతో పాటు కలిసి తింటాడు కదా, ఏంటి ఈరోజు బయటికి వెళ్ళిపోతాడు అనొచ్చు. కానీ వాళ్ళు ఏం మాట్లాడాలి, ఏదో మనోళ్ళని విద్య అనుకుంటారు. కానీ వెళ్ళిన తర్వాత మొదలైపోయిందండి అసలు భక్తి. వెళ్ళాడు, దేవుడిని అమ్మేసుకున్నాడు. పైకి భక్తి పరులాగా ఉన్నాం కానీ ఆత్మీయ జీవితంలో మన భక్తి అంతా వ్యర్థంగా నేను వాకిస్తున్నాను. నిజంగా మనం భక్తి పరులు అయితే, నిజంగా మనం దేవుని సన్నిధిలో భక్తి పరులుగా ఉంటే కనుక జ్ఞాపకం చేసుకోండి, దేవుని సన్నిధిలో మనం నిత్యం కనపడాలండి. దేవుని సన్నిధిలో మనం నిత్యము కనపడాలంటండి. దేవుని సన్నిధిలో మనం కనపడతలేదంటే మనం భక్తి పరులు కాదు అని అర్థం. ఎగ్జామ్స్ రాసినప్పుడు పిల్లలు చెప్తారు, మార్చి సెప్టెంబర్ బండి అంటారు. తెలుసా మీకు? మార్చి సెప్టెంబర్ బండి అంటారండి. 10th క్లాసు తప్పిన వాళ్ళు మళ్ళీ అదొక మాట ఉపయోగిస్తారు. ఏంటో తప్పిన వాళ్ళు కానీ అదొక మాట అంటారు. ఏమంటారంటే మళ్ళీ మరి రాసుకుంది కానీ అంటారు. మళ్ళీ ఎప్పుడు రాసుకుంటామంటే మార్చి సెప్టెంబర్, అదొక బండి అంట. మార్చి సెప్టెంబర్ బండి అంట. అంటే వస్తే మార్చిలో రాయాలి, లేకపోతే మళ్ళీ తప్పిన వాళ్ళకి ఏం చేస్తారు, సెప్టెంబర్లో పెడతారు. ఇప్పుడు మార్చి సెప్టెంబర్ బండి. అలాగే విశ్వాసం కూడా మనం ఎలా అయిపోయింది తెలుసా, మార్చి సెప్టెంబర్ బండి అయిపోయింది మనం అందరం కూడా. ఎప్పుడు కనపడుతుంది తెలుసు దేవుని మందిరంలో? ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు కనపడతాం మనం దేవుని మందిరంలో? మార్చి సెప్టెంబర్ బండి లాగా మనం కూడా. పైకి భక్తి పరులాగా ఉన్నాం. బైబిల్లో ఒక మాట ఉంది, ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఏం చేసిందంటే తన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రజలందరూ తనని చంపేస్తారని చెప్పేసి దాచిపెట్టినాడు. ఎవరా మీకు తెలుసా? ఎవరండి? వేశ్య. ఎవరండి? రాహాబను పేరు వేశ్య. కానీ ఏం చేసింది తెలుసా, దేవుని మీద ఉన్న భక్తిని కనపరిచింది. దేవుని మీద ఉన్న భక్తిని కనపరిచింది. అందుకని దేవుడు ఆ మాటను అర్థం చేసుకొని దేవుడు కొత్త నిబంధనలు ఆ మాట అంటాడు. ఏమని? వేషధారులకి లేదంట కానీ వేశ్యలకైనా, అదే మాట అన్నాడు ఆయన దగ్గర. ఏమన్నాడు? వేశ్యలకైనా పరలోక రాజ్యం ఉంది కానీ వేషధారులకి పరలోక రాజ్యం లేదు అన్నమాట. అందుకని అంటాడు ఆ మాట ఆయన. అంటే విశ్వాసంగా పిలవబడి మనము పైకి మనం ఎలా ఉన్నాము అంటే ఎలా ఉన్నాం తెలుసా, భక్తి పరులాగా ఉన్నాం కానీ మన భక్తి అంతా వేస్ట్. ఒక ఉదాహరణ చెప్తాను. కాన్వకేషన్ జరిగిందండి ఎక్కడ, కాలిఫోన్ అనే ప్రాంతంలో. అది ఎక్కడంటే మరి తమిళనాడు అటు సైడ్ దాటిన తర్వాత అన్నమాట. తమిళనాడు కన్యాకుమారి ఆ సైడ్ అన్నమాట. కాలిఫోన్ అంటారు. అక్కడంతా చలి ప్రదేశం. ఎప్పుడైతే ఈ యొక్క అఖిల భారత క్రైస్తవ మహాసభ అన్నమాట ఒక కాలంలో జరిగినప్పుడు బక్సింగ్ గారు ముందే వెళ్ళిపోయాడంట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చాడంట. ఆ ఏరియాలో ఉన్న సేవకుడు తనతో పాటు కొంతమంది విశ్వాసం కూడా తీసుకొని, మేము పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కనపడాలి, మేము వెళ్ళి కనపడితే ఒకసారి మాకు ప్రార్థన చేస్తాడని చెప్పి వెళ్ళారండి. ఈయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకున్న సందర్భంలో వాళ్ళు చూడగానే ఈయనకి అర్థమైపోయింది ఎందుకు వచ్చాడు. ఆయనకున్న గొప్ప లక్ష్యం తెలుసా, మనిషిని చూడగానే మొత్తం కథ అంతా చెప్పేస్తాడు. ఎవరు తెలుసా? ఎవరు? ఇప్పుడే చెప్పారు. ఎవరు? బక్సింగ్ గారు. మాట్లాడుతున్నారు ఎవరు? ముఖం చూడగానే కథ అంతా చెప్పేస్తాడు ఆయన. ఎందుకు వచ్చారు, ఏంటి, దేనికోసం వచ్చారని చెప్పేసి చూడగానే అర్థమైపోయింది ఆయనకి. చూసి వెయిట్ సమ్ టైం అన్నాడు, కాసేపు ఆగమన్నాడు. ఎందుకు, వాళ్ళు అసలు ఏమనుకుంటారని. ఈయన లోపల ప్రార్థన చేసుకుంటున్నాడు. గంట అయిపోయింది. మళ్ళీ లోపలికి వచ్చి కెన్ ఐ కమ్ బ్రదర్ బక్సింగ్ అంటే ప్లీజ్ వెయిట్ అన్నారు. ఇలా ఒక పూటంతా కావచ్చు వచ్చాడు ఆయన చూద్దామని చెప్పి. ఈయనకు మొదలైపోయిందండి సిచ్యువేషన్ అంతా. ఎవరికి? బైబిల్ బట్టి వచ్చారుగా. ఎవరు? పాస్టర్ గారు, సంఘ పెద్దలు, విశ్వాసం వచ్చారుగా. ఈయనకు మొదలైపోయిందండి. ఏ పెద్ద ఇదా, లోపల పిలిచి ఏం ప్రజలు చెప్పి ప్రార్థన చేతి ఏమైంది అని చెప్పేసి వీళ్ళు మనసు అనుకుంటున్నారండి.
బయటికి అంటలా. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఎలగాలని వెయిట్ సమ్ టైం అన్నాడు. ఇప్పుడు అప్పుడు దాకా మనసులో అనుకున్న వాళ్ళు ఇప్పుడు బయటకు అంట మొదలెట్టారంట. ఓపిక పోయింది కానీ అప్పుడు దాకా మనసు అనుకున్నారు, మనసు తిట్టుకున్నారు. కానీ ఇప్పుడు పోయి పక్కన వాళ్ళు అనుకున్నారంట, ఏమండి ఎంత దూరం నుంచి వచ్చాము మేము, ఒక మాట మాతో మాట్లాడితే ఏం పోయింది అని చెప్పి అనుకుంటారంట. ఇవన్నీ ఆయన తిరుగుతున్నారే. మళ్ళీ మూడోసారి మళ్ళీ వెళ్ళారంట. అయితే ఈసారి తేల్చేద్దాం, ఆయన పెద్ద ఇదా, ఎంత కష్టపడి ఇంత దూరం నుంచి మేము వస్తే, ఇంతమందిని కూడా మేము దాటి ఇక్కడ వస్తే ఏంటి చేస్తారని చెప్పేసి లోపల వచ్చాయండి. లోపల రాగానే అన్నాడంట, ప్లీజ్ గెట్ అవుట్ అన్నాడండి. ప్లీజ్ గెట్ అవుట్ అన్నాడండి. ముఖాలు మారిపోయినాయండి. ఏంటి ఒకేసారి ఎంత మాట అన్నాడైనా, ఒకేసారి ఎంత మాట అన్నాడు ఏంటి అనుకున్నారంట. ఏంటి కారణం, ఏంటి ఏమైనా అనుకున్నారంట. ఈయనంట ప్రార్థన చేసుకొని మోకరించిన బుద్ధి పైకి లేచి నవ్వుతూ ఒక మాట అన్నాడంట, వాట్ యు స్పోక్ ఇన్ యువర్ హార్ట్ ఐ హ్యావ్ లిసన్డ్ అన్నాడు. మీ హృదయంలో ఏదైతే మీరు మాట్లాడుకున్నారో అది నాకు వినబడింది అన్నాడు. ఏం మాట్లాడకుండా తలకాయ నుంచి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడకుండా తలకాయ దించేసుకొని వెళ్ళిపోయాడు. ఎవరికి తినట్లేదంట. బక్సీ గారు అంట పక్కన ఒక పెద్దలు పిలిచి కాల్ చేయమన్నాడు. నో వాళ్ళు వెళ్ళిపోతారండి. ఎవరు ఇప్పుడు పిలిస్తే రావట్లా. కారణం ఏంటి తెలుసా, వాళ్ళ హృదయము ఏదైతే నిండిందో ఆయన తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైపోయిన సిచ్యువేషన్ ఏంటంటే, తర్వాత అంట ఆయన వాక్యం చెప్తానికి స్టేజ్ మీద నిలబడినప్పుడు ఈ వెనకాల వస్తువులు కూర్చున్నారంట. నేను వాక్యం చెప్తూ ఒక మాట చెప్పాడంట. ఇదే మాట జ్ఞాపకం చేసేటంట, పైకి భక్తి పరులాగా నటించేవాళ్ళు మీలో కొందరున్నారు అన్నాడు. పైకి భక్తి పరులాగా నటించేవాళ్ళు మీలో కొందరున్నారు అన్నాడు. దేవుని యొక్క వాక్యం వస్తుంది. మనకి ఆత్మీయ జీవితంలో నీకు నీవే ఏమనుకోకూడదంటే ఏమనుకోకూడదంట, భక్తి పరులు అనుకోకూడదంట. ఆ తర్వాత మూడో సంగతి చూద్దాం. ప్రకటన గ్రంథం 12 అధ్యాయం. క్షమించండి రోమే పత్రిక 12 అధ్యాయం. రోమేలు రాసిన పత్రిక 12 అధ్యాయం. మొదటిగానేమో మనకు మనమే నీకు నీవే ధనవంతులు అనుకోకూడదు. రెండోది నీకు నీవే భక్తిపరులు అనుకోకూడదు. మూడోదిగా నీకు నీవే ఏమనుకోకూడదు. చూడండి, రోమేలు రాసిన పత్రిక 12 అధ్యాయం. రోమేలు రాసిన పత్రిక 12 అధ్యాయం 6వ వచనం. రోమేలు రాసిన పత్రిక 12 అధ్యాయము 6వ వచనం. మూడోదిగా నీకు నీవే ఏమనుకోకూడదు చెప్తాడు అక్కడ. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచన వరమైతే విశ్వాస పరిణామం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను జాగ్రత్తతోను కరుణించువాడు సంతోషంతోను అది జరిగిపోవలెను. మీ ప్రేమ నిష్కపటంగా ఉండవలెను. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు ఘనత విషయంలో చాలండి. ఇక్కడ చూసినట్లయితే మూడోదిగా నీకు నీవే బుద్ధిమంతుడు అనుకోకూడదు అంటాడు. మొదటిగా నీకు నీవే ధనవంతుడు అనుకోకూడదు. రెండోదిగా నీకు నీవే భక్తిపరులు అనుకోకూడదు. మూడోదిగా నీకు నీవే బుద్ధిమంతుడు అనుకోకూడదు అండి. మనకు మనం ఏమనుకోకూడదంట, మాట్లాడతలా ఏమనుకోకూడదంట. కరెంట్ ఎందుకు పోయిందంటే మీతో మాట్లాడిస్తాకి. మూడోది ఏమనుకోకూడదంట, బుద్ధిమంతులు అనుకోకూడదంట. కారణం ఏంటి తెలుసా, మన బుద్ధి దేవుని దృష్టిలో హేయమైంది, వ్యతిరేకమైంది. సామెతల గ్రంథంలో రాయబడిన మాట, మన బుద్ధి దేవుని దృష్టిలో హేయమైంది, వ్యతిరేకమైందంట. కారణం ఏంటి తెలుసా, బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడంట ఆకాశమందు జ్యోతుల వలె ఏం చేస్తాడంట, ప్రకాశిస్తాడు. ఎవరు? బుద్ధిమంతులైతే. అదే బుద్ధి కలిగిన కన్యకలైతే ఏం చేశారంట వాళ్ళ దివిడిని ఏం చేసుకున్నారంట,
ఆరిపోకుండా చేస్తున్నాడు. ఎవరు బుద్ధిమంతులైతే నీకు నీవే బుద్ధిమంతులు అనుకోకూడదండి. చాలాసార్లు మనమే బుద్ధిమంతులు అనుకుంటాం. కారణం ఏంటి తెలుసా? మనం చేసే పనులు బట్టి, మనం చేసే క్రియలను బట్టి, మనం చేసే దేవుడు చూపించే ప్రేమ విధానం బట్టి మనమే బుద్ధిమంతులు అనుకుంటాము. కానీ మనమే బుద్ధిమంతులు ఎప్పుడు అనుకోకూడదు. మనమే బుద్ధిమంతులని అనుకో. దేవునికి వాక్యం మీకు అర్థమకూడదు. ఈ మాట జ్ఞాపకం చేస్తాను. చదువు ఒకసారి 4వ వచనం, మరొకసారి 3-4 వచనాలు. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఇదండి సంగతి. ఏం చేసుకోకూడదంట? ఎందుకు బుద్ధిమంతుడు అనుకోకూడదంట? తను తాను ఏం చేసుకోకూడదంట? ఒకసారి తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఏం చేసుకోకూడదు. చాలా మన ఆత్మీయ జీవితంలో ఎక్కువగా ఎంచుకుంటాం. మన ఇమాజినేషన్ ఎలా ఉంటుందంటే హై లెవెల్ ఉంటుంది. మన ఇమాజినేషన్ అంతా, మన ఇమాజినేషన్కి ఎవరు సరిపోరు, దాని దరిదాపులు కూడా రారు. మన ఇమాజినేషన్కి ఇలా అయితే బాగుండు అనుకుంటాం, కానీ అలా అయితే ఏమాత్రం కూడా బాగోదని దేవుడు తెలుసు. అందుకే దేవునికి వాక్యం వస్తుంది. ఆయన అంటాడు అక్కడ, ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిణామం ప్రకారము ఇదండి సంగతి. తాను స్వస్థ బుద్ధి గలవారు ఒకటకై ఏంటంట? ఏ బుద్ధి కలగడానికి? మంచి బుద్ధి కలగడానికి తగిన రీతిగా తను ఎంచుకోవాలని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వారితో చెప్పుచున్నాను. చాలు. ఇక్కడ చూసినట్లయితే 3వదిగా నీకు నీవే ఏమనుకోకూడదంట? బుద్ధిమంతుడు అనుకోకూడదంట. ఎందుకు తెలుసా? ఒక్కొక్కరు పరిణామం చొప్పున దేవుడు వారికి ఏం చేశాడు తెలుసా? అనుగ్రహించాడు. బైబిల్ ఒక వ్యక్తున్నాడు, తనకు తాను బుద్ధిమంతుడు అనుకున్నాడు, కానీ తన బుద్ధి తనకి ఏమైతే కోల్పోయాడు. ఎవరంటే పాత నిబంధనలో గేహాజీ. ఎవరండి? గేహాజీ. ఏం చేశాడయ్యా అంటే, నేను బుద్ధిమంతుడిని, నన్ను ఎవరు చూస్తలేదులే, నన్ను ఎవరు పట్టించుకోలే, ఆ ధనము, వెండి, వస్త్రాలు ఇవి నేను అతని దగ్గరికి తీసుకొచ్చిన ఆల్రెడీ దేవుడు తన ప్రభావాలను బట్టి తగిన రీతిని ఇచ్చేసాడు. యాజకుడి దగ్గర ఉన్న వ్యక్తికి అన్ని ఆశీర్వాదాలండి. వాస్తవానికి యాజకుడి దగ్గర ఉన్న వ్యక్తికి అన్ని సమృద్ధి, కానీ ఇంకా దేనికి ఆశించబడ్డాడట? ఇంకా ఎక్కువ ఆశించబడ్డాడు. ఇంకా ఎక్కువ దానికి ఆశించి ఏం చేశాడు? చూడు ఒకసారి రాజు గ్రంథం ఎన్నో రోజులు? ఎన్నో రోజులా? 2వ చదువు. ఎన్నో వచ్చినము? 20 అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గేహాజీ సిరియుడైన నయమాను తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుడికి ఏమి లేకుండా పోయిందంట? మనసు లేకపోయింది. అంటే అతనికి బుద్ధి లేదు, నాకు బుద్ధి ఉంది. ఇతనికి ఏముంది ఇప్పుడు? అందుకు దేవునికి వాక్యం వస్తుంది, నీకు నీవే బుద్ధిమంతులు అనుకున్నావు కాబట్టి ఇప్పుడు ప్రవక్త ఒక మాట అంటాడు. అక్కడ ఏమన్నా చదువు కింద చదువు. అందుకు నయమాను వేయగా మోసుకుని పోయారు. వారు రాగానే వారి యొద్ద నుండి గేహాజీ వాటిని తీసుకొని, ఇప్పుడు బుద్ధిమంతుడే కదండి, మీరు చెప్పాలి, బుద్ధిమంతుడే కదా, తీసుకొచ్చి ఏం చేశాడు? జాగ్రత్తగా ఏం చేశాడంట? గుంటతో ఏం చేశాడంట? దాచిపెట్టాడు. తర్వాత సెలవీయగా వెళ్ళిపోయి అతడు లోపలికి పోయి ఎలీషా వారిని చూచి, గేహాజీ నీ వెచ్చటి నుండి వచ్చిందని వాడు నీ దాసుడైన నేను. ఇప్పుడు నిజంగా బుద్ధిమంతుడే కాదండి. ఇప్పుడు చెప్పాలి ఒకసారి, బుద్ధిమంతుడే కాదు. ఏమన్నాడు అక్కడ? నీ దాసుడైన నేను
ఎక్కడికి పోలేదు. అంతటా ఎలీషా వారితో ఇదండి, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నా మనస్సు నీతో కూడా రాలేదా? వాళ్ళు ఒకసారి పైకి ఏమనుకున్నాడు? మాట్లాడాలి. ఏమనుకున్నాడు? బుద్ధిమంతుడు. కానీ ప్రవక్త తెలిసిపోయింది ఏమని, తన బుద్ధి అనేది ఎలాంటిదో తెలిసిపోయి ఒక శాపం చేసినాడు. ఏంటి ఆ శాపం? చదువు ఒకసారి కిందకు వచ్చేవాడికి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలము అంటిండునుగాక శాపం చేస్తుంది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం వస్తుంది. మొదటిగా నీకు నీవే ధనవంతుడు అనుకోకూడదు. రెండోదిగా నీకు నీవే భక్తిపరులు అనుకోకూడదంట. మూడోదిగా నీకు నీవే అనుకోకూడదంట, బుద్ధిమంతులు అనుకోకూడదు. ఇక 4వ చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 3:7. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. ఏంటంటే మరొకసారి సామెతలు 3:7. ఏమనుకోకూడదంట? మనము నీకు నీవే ఏమనుకోకూడదంట? జ్ఞానిని అనుకోకూడదంట. ఎందుకు తెలుసా? నీ జ్ఞానం ఏమైందన్నాడు దేవుడు. నీ జ్ఞానము ఏమైపోయింది? సూర్యుడా నీ బలం ఏమైపోయింది అన్నాడు. దేవుని వాక్యం వస్తుంది అని అంటే అక్కడ నేను జ్ఞానిని కదా అనుకోకూడదు. మనకి ఆత్మీయ జీవితంలో నాకే ఎక్కువ జ్ఞానం ఉంది, నాకే ఎక్కువ తెలివి ఉంది, నాకు అంత జ్ఞానం ఇంకెవరికి లేదు అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుని యొక్క వాక్యం వస్తుంది. మా సార్ ఎప్పుడో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క వాక్యం అంట ఎప్పుడు సముద్రంతో పోల్చుకుంటే దాంట్లో నుంచి మనం ఒక చిన్న టీ స్పూన్ మాత్రమే తీసుకుంటామంట. వాక్యం అంట సముద్రం అంట. విన్నారా? వాక్యం అనేది ఏంటంట సముద్రం అంతా వాక్యం అయితే మనం దాంట్లో నుంచి ఎంత తీసుకుంటాం తెలుసా? ఒక బకెట్ కాదు, ఒక మగ్గు కాదు, ఎంత తీసుకున్నామంట? ఒక ఏం తీసుకున్నాం? ఒక స్పూనే తీసుకున్నాం. ఆ స్పూన్లో కూడా కొన్ని ఒరిగిపోతున్నాయి, కొన్ని ఏమో పక్కిపోతున్నాయి. ఇప్పుడు మనం అంట దేవుని వాక్యం చూసినట్లయితే నేను జ్ఞానిని కదా అనుకోకూడదు. అందుకని జ్ఞానులు నోరు అంటాం. వీటానికి దేవుడు ఏం చేశాడంటే వెలివారిని ఏర్పరచుకున్నాడు. అందుకే దేవుని వాక్యం వస్తుంది. 4వదిగా మనం జ్ఞానం అనుకోకూడదంట. నీకు నీవే జ్ఞానిని కదా అనుకోకూడదంట. ఎందుకంటే మన జ్ఞానము దేవుని దృష్టితో వెళ్తాము. 5వ చూద్దాం. లూకాసు వార్త త్వరగా వెళ్దాం. ఆఖరిగా మరొక చూద్దాం. ఈ మాట చూసిన తర్వాత పోటీ. మొదటిగా ధనవంతుడు అనుకోకూడదు, భక్తుడు అనుకోకూడదు. మూడోదిగా బుద్ధిమంతుడు అనుకోకూడదు. 4వదిగా జ్ఞానవంతుడు అనుకోకూడదు. 5వదిగా లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం చూస్తే 5వదిగా మనం ఏమనుకోకూడదు చూడండి. అక్కడ లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం ఏంటంట? తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరు ఆయనకు ఈ ఉపమానం చెప్పించాలండి. 5వదిగా నీకు నీవే నీతిమంతుడు అనుకోకూడదంట. నీకు నీవే ఏమనుకోకూడదంటే నీతిమంతుడు అనుకోకూడదు. కారణం తెలుసా? మనందరం నీతిమంతులకు చేయబడ్డాం. కానీ దినదినాభివృద్ధి చెందుతున్నాం మన నీతి విషయంలో. మనం నీతి విషయంలో దేవుడు మనకిచ్చిన నీతి విషయంలో ఏం చేయబడతాం తెలుసా? దినదినాభివృద్ధి చెందుతున్నాం. ఇది ఒక రీసైక్లింగ్ అనమాట. ఎప్పటికప్పుడు మనం ఏం చేయబడుతున్నాం అంటే శుద్ధిపరచబడుతున్నాము. దేవుడి చేత వాక్యం చేత శుద్ధిపరచబడుతున్నాము, నీతిమంతులుగా చేయబడుతున్నాము. శుద్ధిపరచబడుతున్నాము, నీతిమంతులుగా చేయబడుతున్నాము. రీసైక్లింగ్. నీవు నేను దేవుని యొక్క వాక్యం చేత ఉతక స్థాపన కదా నీతిమంతులుగా చేయబడుతున్నాం. కారణం తెలుసా? మనము మానవులం కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఉప్పు కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏముంటుంది తెలుసా? మళ్ళీ ఏముంటుంది? పౌరుషం, కోపం, అసూయ, ద్వేషం అన్నీ ఉంటాయి. కాబట్టి దేవుని పిల్లలు చెప్పుకున్నామే కానీ మనలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం పరిపూర్ణమైన నీతిమంతులము కావు. నేను నిజంగా నీతిమంతుడిని అమ్మ వాళ్ళు ఎవరు ఉంటే ఒక్కసారి చేసి చెప్తే దండేస్తామని
ఎవరున్నారా? నన్ను చూడండి ఒకసారి. నేను పరిపూర్ణమైన నీతిమంతుడిని, నాలో ఎటువంటి పాపం లేదు, దోషం లేదు అన్నవాళ్ళు ఎవరున్నారా? అది దేవుడికి ఒకరికి సాక్షి. దేవుడికి ఒకరికి సాక్షి. ఆయన నీతిమంతుడు అంతే. తన నీతిని మనకిచ్చాడు. ఆయన నీతిమంతుడు, తన నీతిని మనకిచ్చాడు. అదే దేవుడి యొక్క వాక్యం వస్తుంది, నీతిమంతుడుగా చేయబోతున్నాను. నీతిమంతుడు ఏం చేయబోతున్నాం? అది నీ ఉపమానం చెప్పాడు ఆయన. ఏమన్నాడు ఇక్కడ? ఇదే నీ సంగతి. తామే నీతిమంతులు, తమకు తామే ఏమనుకున్నారంట? నీతిమంతులు అనుకున్నారంట. ఎవరో అక్కడ ఒక ఇద్దరు కనబడతారు అక్కడ మనకి. ఎవరో చూడండి ఒకసారి. ఎవరెవరు? పరిసయ్యుడు, మరొకరు ఎవరంటండి? వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటున్నారు? స్టాంప్ వేసేసుకుంటున్నారు. ఏమని? నేను నీతిమంతుడు స్టాంప్ వేసేసుకుంటున్నారు. కానీ వేయాల్సింది ఎవరు? మాట్లాడలేదు. వేయాల్సింది ఎవరండి? దేవుడు వేయాల్సింది. కానీ దేవుడు వేయాల్సింది పోయి వీరికి వీళ్ళే ఏమనుకున్నారు? ఒక వ్యక్తి ఆ ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి అనుకుంటున్నాడంట. ఏమనుకున్న తర్వాత కింద పరిస్థితి నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వైపు వాళ్ళ సంగతి వీడికి ఎందుకు? మరి వీడు ఏడిపోయేది వీడు వేవాలి. కానీ ఏం చెప్తున్నాడు? పక్కన ఉండే పద్ధతి చెప్పేది. మనకున్న జబ్బు ఏంటి తెలుసా? పక్కన చూస్తాం. ఎప్పుడు పక్కన చూస్తాం. గుర్తుంచుకోండి, మనం ఆశీర్వదించబడకుండా కారణం ఏంటి తెలుసా? పక్కన చూస్తాం వల్ల. లోతు భార్య వెనక చూసింది, మనం పక్కన చూస్తాం. అంతే తేడా. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది, మనం ఉప్పు బస్తాలు పెట్టుకుంటాం పక్కన. మనంతట మనమే మన నష్టాలు తెచ్చుకోండి. దేవా ఎప్పుడు చెప్పే ఉదాహరణ చెప్పలేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. పీతలు ఎక్స్పోర్ట్ చేస్తారంటే అన్ని పీతల బాక్సులకి ఏమో మోతుందంట. అమెరికాకి, ఆస్ట్రేలియాకి, జపాన్కి, అన్ని దేశాల పీతల బాక్సులకి మోతుందంట. కానీ మన భారతదేశం పీతల బాక్స్ మాత్రం మోతలేదంటండి. ఈ పైన ఎక్కిన ఇన్స్పెక్టర్ అన్నారంట, చూసి అన్నిటికీ మూతలు ఉన్నాయి, ఈ భారతదేశం నుంచి వచ్చిన పీతల బాక్స్కి ఏంటి మూతలేదన్నాడంట. ఈ వ్యక్తిని ఏమన్నాడంట, ఈ పీతలు ఎక్కడికి వెళ్ళమండి అన్నాడంట. ఈ పీతలు ఎక్కడికి వెళ్ళమండి అన్నాడంట. ఎందుకు వెళ్ళమంటే చూడండి మీరే అన్నాడంట. కాసేపు అయితే చూస్తే ఒక పీత పైకి వెళ్తాంటే రెండో పీత ఏం చేస్తుంది తెలుసా? కిందకి లాగేస్తాం. ఎందుకు? దీని పైకి ఎలాగేవరు. మనుషులు కూడా అంతే. ఒక పైకి ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నా, ఆర్థిక జీవితంలో ఎదుగుతున్నా, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నా, కింద నుంచి ఎవరో ఒకటి ఏం చేస్తాం తెలుసా? లాగేస్తాం. గుర్తుంచుకోండి, ఈ పట్టణం సంగతి ఎందుకు అని మనం ఎప్పుడైతే చూస్తామో, ఇప్పుడు ఈ ప్రార్థన చేసుకుని మంచిదే. కానీ పక్కన చూసి ఏమన్నాడు? ఈ సౌకర్య వలనైనా ఉండనందుకు ఏంటంట? వీడికి లాగా నేను లేను. ఆలోచన ఒకసారి. విశ్వాసులైన వారు కూడా ఇదే బుద్ధి కలిగి ఉందండి. ఈనాటికి కూడా నేను సంఘాలకు కూడా ఇదే బుద్ధి పట్టుకుంది. ఏంటి బుద్ధి అంటే, వీడికి లాగా నేను లేను. పక్కన 10 మార్కులు వచ్చినా చాలమ్మా, నాకు 9 మార్కులు వచ్చాయి. ఆయన 11 వస్తే ఎక్కడ వచ్చినాయండి? అని నాకన్నా బాగా చదవడాడు. అంటే మనిషి ఏ స్థితికి వెళ్ళిపోతున్నాడు? దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఇప్పుడు దేవుడు చెప్తాడు అక్కడ, వారానికి ఎన్నిసార్లు అంటాడమ్మా ఉపవాసం? 2 సార్లు అంట. అంతట్లో చెల్లించున్నానని. అయితే సొంకరి దూరం నిల్చుండి ఆకాశం వైపు కళ్ళెత్తి చూటకాయను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొచ్చు, దేవా పక్కన చూసి ఏడ్చాడండి. ఏడవలా ఏమన్నాడు? పాపినైనా ఆశీర్వదించబడడానికి కారణం తెలుసా? మనము దేవుడికి సమర్పించుకోవాలి. మన లోపాలని మనం దేవుడికి సమర్పించుకోవాలి. మన అవిధేయతల్ని దేవుడికి సమర్పించుకోవాలి. మనలో ఉన్న ఒడిదుడుకులు మనకు మాత్రమే దేవుడికి చెప్పుకోవాలి. ప్రభు వాడికిలాగా నేను లేను, ప్రభు వాడికిలాగా నేను అని చెప్పి ఇతరులను చూసి ఎప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారం చేయకూడదు. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది, నీకు నీవే ఏం చేసుకుంటున్నామంట? నీతి మంత్రులు అనుకోవాలి. ఇప్పుడు ఆఖరికి మరొక మాట చూసి మన ప్రభువులో చేరేద్దాం. రోమేలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమా 2:5 వచ్చింది. ఒక్కసారి ఆగుతాను, ఒకసారి మళ్ళీ వెళ్దాం. ఒకసారి మొదటిగా ఏమనుకోకూడదంట? మొదటిగా నీకు నీవే మాట్లాడాలి. ఏమనుకోకూడదంట? ధనం ఇచ్చింది ఎవరండి? దేవుడు.
నా ధనం అనుకోకూడదంట. రెండోది నీకు నీవేమనుకోకూడదంట, భక్తి పనులు అనుకోకూడదంట. మూడోది మనకు మనం ఏమనుకోకూడదంట, బుద్ధిమంతులు అనుకోకూడదంట. ఐదోదిగా మనకు మనం ఏమనుకోకూడదంట, నీతిమంతులు అనుకోకూడదంట. జ్ఞానవంతులు కూడా కదా, నీకు నీవే ఏమనుకోకూడదంట, జ్ఞానవంతులు అనుకోకూడదంట. ఇక ఆఖరిగా రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువు ఒకసారి. నీ కాఠిన్యంలో మారు మనసు పొందని నీ హృదయములో అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొనిచున్నావు. చాలు. ఆఖరిగా ఉగ్రత దేవుడు ఎవడండి? ఒకసారి దేవుని సేవకు ఒక మాట చెప్పాడు. ఏంటంట, ఇద్దరు పడమే ఆ దేవుడు అంటే పడమే తీసుకెళ్ళి చూపించాడు. తీసుకెళ్ళి చూపిస్తే వాడికి వాడే వెనకపడ్డాడు. కానీ దేవుడు ఏం చేయలేదంట, తోసేయలేదంట. దేవుడు ఏం చేయలేదంటే తోసేయలేదంట, కానీ వాడికి వాడే వెనకబడిపోయాడు. కానీ దేవుడికి తోసేయాలి. ఇక్కడ కూడా చూసినట్లయితే నీకు నీవే ఏం తెచ్చుకున్నావు, ఉగ్రత తెచ్చుకున్నావు. దేవుని యొక్క ఉగ్రత అంట మనకు మనమే తెచ్చుకున్నామని దేవుని ఆటలు. దేవుని యొక్క ఉగ్రత నీకు నీవే తెచ్చుకున్నావు, కానీ ఎవరో ద్వారా మా నాన్న చేశాడు, మా అమ్మ చేసింది, మా చెల్లి చేసింది, మా అక్క చేసింది, మా ఇంటి పక్కన చేశారు, వారి ద్వారా నాకు ఉగ్రత వచ్చింది కాదండి. ఉగ్రత అనేది నీది. అందుకే అక్కడ చాలా వివరంగా రాశాడు దేవుడు. అక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ మాట రాపిస్తాడు. అక్కడ ఏమంటాడు, అక్కడ నీ కాఠిన్యం ఏంటంటే ఉగ్రత ఎందుకు వచ్చింది తెలుసా? మన కఠినత్వం బట్టి ఉగ్రత వచ్చిందండి. ఆ తర్వాత మార్పు పొందని రెండోది ఎందుకు ఉగ్రత వచ్చింది తెలుసా? ఇప్పుడు ఇన్ని చెప్పుకున్నామే, మన హృదయం ఏం చేయట్లేదంట, మార్పు చెందట్లా. అబ్బా ఏం చెప్పాడండి అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈరోజు కొంచెం గుచ్చుకుందని అనుకుని వెళ్ళిపోతున్నాం. ఈరోజు చాలా బాగుందని అనుకున్నాం, కానీ ఆ మార్పు అనేది మనం ఏం చేసుకోవట్లేదంట, పొందట్లా. దేవుని యొక్క వాక్యం వస్తుంది, మార్పు పొందట్లేదు కాబట్టి ఉగ్రత వస్తుంది. దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క వాక్యం వస్తుంది, మార్పు పొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమందు. ఎప్పుడంటే దేవుని యొక్క తీర్పు బయలుపరచబడే దినమందు నీకు నీవే, అదే సార్, నీకు నీవే. ఆలోచన ఒకసారి నాకు ఆత్మ జీవితంలో ప్రభుత్వం చేసి మనం దేవుని యొక్క శరీరంలో పాల్గొనే మనం దేవుని యొక్క వాక్యాన్ని విని వాటి ప్రకారం జీవించాలని తీర్మానం చేసుకునే మనం నీకు నీవే ఏం తీసుకుంటున్నావు, దేవుని యొక్క ఉగ్రత తెచ్చుకున్నావా? అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది. 1 తిమోతి 4:7 నీవంట నీకు నీవే సాధకం చేసుకోంటాడు. అక్కడ చూద్దాం ఒకసారి. 1 తిమోతి 4:7 అంటాడు, నీకు నీవే సాధకం చేసుకో, పక్కన చెప్తే సాధకం కాదంట. 1 తిమోతి 4:7 అపవిత్రమైన ముస్లిం ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే ఏం చేసుకోవాలి, వీటన్నిటిని ఏం చేసుకోవాలంట, నీకు నీవే సాధకం చేసుకోవాలి. నీకు నీవే వీటన్నిటిని ఏం చేసుకోవాలంట, సాధకం చేసుకోవాలి. ఆ ఉగ్రతను తప్పించుకోవాలన్నా, దేవుని యొక్క ఉగ్రత ముందు మనం దేవుని యొక్క ఉగ్రతలకి పొందకుండా ఉండాలన్నా దేవుని యొక్క వాక్యం వస్తుంది. నీకు నీవే ఏం చేసుకోవాలంట, సాధకం చేసుకోవాలి. అందుకని పిల్లలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు కొంచెం పావుతున్నప్పుడు వాళ్ళు నిలబెట్టి ఏం చేస్తారు, ఏలు పెట్టి ఏం చేస్తారు, నల్లగా నడిపిస్తారు. తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే నడిచిన తర్వాత అక్కడ కొంచెం నడిచినప్పుడు తూపుడు పడి ఉంటుంది, దానికి ఆనిచ్చి నడిపిస్తారు. ఇప్పుడు 1 సంవత్సరం పోయిన తర్వాత ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఏలు పెట్టి నడుస్తాడా, నడవడు. తూపుడు పెడితే నడుస్తాడా, నడవడు. ఏం చేస్తాడు, వాడికి వాడే ఏం చేస్తాడంట, నడుస్తున్నాడు. కారణం ఏంటి, సాధకం చేసుకుంటున్నాడు. అది దేవుని వాక్యం వస్తుంది. నీకు నీవే ఏం చేసుకోవాలంట, సాధకం చేసుకోవాలి. అది దేవుని వాక్యం వస్తుంది. రోమా 2:5 ఒకసారి మళ్ళీ. రోమా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను ఏం చేసుకున్నావు, సమకూర్చుకుంటావు. అది దేవుని వాక్యం ఉంది. నీకు నీవే నేరస్థాపన చేసుకున్నావు, నీకు నీవే శిక్ష ఇప్పించుకున్నావు, కాబట్టి నీకు నీవే ఉగ్రతను కూడా తెచ్చుకున్నావు. కాబట్టి మనకి ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం వస్తుంది. నీకు నీవే ధనం అనుకోవద్దు. రెండోదిగా నీకు నీవే భక్తి పనులు అనుకోకూడదు. మూడోదిగా నీకు నీవే
బుద్ధిమంతుడు అనుకోకూడదు, నీకు నీవే జ్ఞానవంతుడు అనుకోకూడదు, నీకు నీవే నీతిమంతుడు అనుకోకూడదు, నీకు నీవే ఒకరు తెచ్చుకున్నావు. మోకరించండి. ఒకరు బైబిల్ తీసి 22:17 ఒకసారి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుండగా నీవేం చేసావు? ఆయనేమో నీ మార్గం నడిపిస్తున్నాడు. ఆయన మా సంఘ వాగ్దానం కూడా అదే. ఏంటంట? మన మార్గంలో ఆయన ఏం చేస్తాడంట? ఆయన ముందు నడుస్తున్నాడు, మనం నడిపిస్తున్నాడు. ఆయన మనం నడిపిస్తుంటే మనం ఏం చేస్తున్నామంట? నీవు ఆయన విసర్జించడం వలన నీకు నీవే బాధ కలుగు చేసుకున్నావు. నీకు నీవే బాధ కలుగు చేసుకున్నావు. మోకరించండి. ప్రభువులో చేసే ముందు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనమే దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించుకుంటాం. ఆ బాధను కలుగు చేసుకొని పైకొచ్చి నిన్న దేవుడిని చేస్తూ, దేవుడు నాకు శ్రమ ఇచ్చాడు, దేవుడు నాకు కష్టం ఇచ్చాడు, దేవుడు నాకు విపత్తి ఇచ్చాడని చెప్పేసి దేవుడి మీద నింద వేస్తూ ఉగ్రతకు పాలవుతున్నాం. ఆ ఉగ్రతకి పాలవకుండా ఈ ప్రభుత్వంలో సమీపించే ముందు నీకు నీవే ఒక్కసారి పరీక్ష చేసుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరి యోగ మీద ప్రభుత్వం చేద్దాం. అటువంటి కృప దేవుడు అనుగ్రహించిన కాక. ఆమేన్.